ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఇక్ష్వాకుల గురించి తెలుసుకుందాము. ఇది జోగినాయుడు సార్ హిస్టరీ పీడిఎఫ్. ఇక్ష్వాకుల వంశస్థాపకుడు వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు అనమాట. వీరి చిహ్నము సింహము, రాజధాని విజయపురి. వీళ్ళు మొత్తం శాతవాహనుల్ని బేస్ చేసుకుని పరిపాలించారనమాట. ఎక్కువ శాతవాహనుల్ని సంబంధించిన అంశాలు తల్లి పేరు కానీ, ప్రాకృత భాష కానీ, వీళ్ళ భాష చూడండి, ప్రాకృతం కదా. రాజధాని విజయపురి అండ్ నన్నదద్ద నాగార్జునకొండ అని కూడా అంటాము. చిహ్నం వచ్చేసి సింహం అని చెప్పాను కదా. శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, అమరావతి శాసనాలు వీరి గురించి తెలుపుతాయి. అండ్ శిల్పకళ, ఆకుపచ్చని రాతిపై శిల్పాలు, మాంధాత శిల్పం. ఇది చాలా ఇంపార్టెంట్. మాంధాత శిల్పకళ ఎవరి టైంలో ఉంది అని అడగొచ్చు. ఇది ఇక్ష్వాకుల టైంలో ఎక్కువ అభివృద్ధి చెందిందనమాట మాంధాత శిల్పకళ అనేది. గొప్పవాడు వీరపురుషదత్తుడు. ఇది అందరికీ తెలిసిందే. ఈ లెసన్ చదివిన వాళ్ళందరూ వీరపురుషదత్తుడు అంటే ల్యాండ్ మార్క్. ఇక్ష్వాకులు అంటే మెయిన్ వీరపురుష